షలోం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ఐజయా చాప్టర్ 46 వర్స్ 4. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకొని వాడను నేనే, నిన్నెత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఈవెన్ టు యువర్ ఓల్డ్ ఏజ్ అండ్ గ్రే హెయిర్స్ I am he who will sustain you. I have made you and I will carry you. I will sustain you and I will rescue you. ఇతర విశ్వాసములకు క్రైస్తవ విశ్వాసమునకు ఉన్న తేడా ఏమిటంటే వారు వారి కష్టాలను వారే మోయాలి. కానీ క్రైస్తవులు చింత యావత్తును తండ్రిపైన మోపి దేవుడు అనుగ్రహించే శాంతి సమాధానాలను స్వతంత్రించుకోవటమే. ఈ లోకంలో ఉన్న ఏ తండ్రి కూడా తన బిడ్డలు రొట్టెని అడిగితే రాతనిస్తారా? ఖచ్చితంగా తామున్న స్థాయి కన్నా 10 మెట్లు పైననే తన బిడ్డలుండాలని ప్రతి తండ్రి కూడా ఆశిస్తాడు. తదనుగుణంగా నిస్వార్థంగా బిడ్డల కొరకు సర్వం దారపోసి వారిని ఉన్నత స్థానంలో నిలిపే అత్యంత విలువైన నిస్వార్థమైన ప్రేమ ఈ లోకపు తండ్రి యొక్క ప్రేమ. తల్లి తాను చూసిన ప్రపంచం తన బిడ్డలు కూడా చూడాలని వారిని తన చంక పెట్టుకుంటే, తండ్రి మాత్రం తన కన్నులతో తాను చూసిన ప్రపంచం కన్నా ఇంకా ఎత్తైన ప్రపంచాన్ని తన బిడ్డలు చూడాలని భుజాలపైన మోస్తాడు. మరి పాపపు ఛాయలున్న ఈ లోకపు తండ్రులే ఇంత చేస్తే, మరి మన పరమ తండ్రి తన అరచేతుల్లోనే మనను చెక్కారు. తల్లిదండ్రులు చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు మాత్రమే మోస్తే, మన పరమపిత ముదిమి వచ్చే వరకు మనలను లాలించి పాలించి రక్షించే దేవుడు, ఎత్తుకుని ముద్దాడే దేవుడు. ఈ పరమ తండ్రి ప్రేమ అవధులు లేని ప్రేమ, హద్దులెరుగని ప్రేమ, అవ్యాజమైన ప్రేమ. హల్లెలూయా. మా ప్రియ పరలోకపు తండ్రి, మా తండ్రిగా మా బాధ్యతలను మోస్తున్నందుకు సర్వదా యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.